ఢిల్లీ నుండి వందే భారత్ ట్రైన్ వేగంగా బయలుదేరింది. ట్రైన్లో పిల్లలు పాటలు పాడుతున్నారు. ప్రయాణికులు అల్పాహారం తింటున్నారు. ఎవరికీ తెలియదు జీవితం మరణం మధ్య నిర్ణయం కొన్ని నిమిషాల్లో జరగబోతోందని. ఒక ఉగ్రవాది వంతెనపై టైం బాంబ్ అమర్చి నదిలోకి పారిపోయాడు. ఆర్మీకి అలర్ట్ వచ్చింది, కానీ ట్రైన్ బ్రేక్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ట్రైన్ నెమ్మదిగా బాంబున్న వంతెన వైపు సాగుతోంది. భయంతో ప్రయాణికులు కేకలు వేస్తున్నారు. పక్కనే ఉన్న ఆర్మీ క్యాంప్ నుండి జవాను మహేష్ సమయాన్ని వృథా చేయకుండా బైక్ మీద నది ఒడ్డుకు చేరి అక్కడి నుంచి బోట్లో వంతెన వైపు వెళ్లాడు. బాంబ్ టైమర్లో కేవలం 8 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. ట్రైన్ దగ్గర పడుతోంది. ఆ జవాను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాంబును తన గుండెకి అడ్డుకొని నదిలోకి దూకేశాడు. విస్ఫోటనం జరిగింది, కానీ వంతెన కాపాడబడింది. ట్రైన్ సురక్షితంగా దాటిపోయింది. కొద్దిసేపటికే మహేష్ గాయాలతో ఒడ్డుకు వచ్చాడు. 100 మంది ప్రాణాలను కాపాడిన ఆ ధైర్యవంతుడికి ఎవ్వరూ లైక్ సబ్స్క్రైబ్ చేయలేదు.